సార్ వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారులు కావచ్చు, ఆ పార్టీ తరపున వ్యక్తులు కావచ్చు, చాలా మంది కూటమి వాళ్ళని లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో తీరా చూసుకుంటే కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది క్షమాపణలు చెప్తున్నారు, కొంతమంది కాన్ రాకుండా వెళ్ళిపోతున్నారు. అసలు ఏం మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏందంటారు ప్రస్తుతం? అంటే వర్రా రాఘవరెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులు తనదైన శైలిలో విచారణ చేయబడుతున్న తర్వాత అప్పుడు దాకా విర్రవీగిన చాలామందికి కళ్ళ ముందు పంచ నక్షత్రాలు కనపడతా ఉన్నాయి, ఇంద్రధనస్సు కనపడతానే ఉంది, వాళ్ళకి భవిష్యత్తు కూడా కనపడతానే ఉంది. కాబట్టి భయాందోళనలో గురవుతూ ఉన్నారు. మేకపోతు గాంభీర్యంతో మిగిలిన వాళ్ళందరూ కూడా లొంగిపోతారేమో, ఎవరైతే చేయమన్నారో వాళ్ళందరి పేర్లు చెప్తారేమో అని చెప్పని మేకపోతు గాంభీర్యంతో పారిపోయే వాళ్ళని, దాక్కునే వాళ్ళకి మనోధైర్యం ఇచ్చే విధంగా అధినాయకుడు, అంటే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా అయితే ఇవన్నీ ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న తర్వాత బోరుగడ్డ అనిల్ విషయం కావచ్చు, ఇప్పుడు వర్రా రాఘవరెడ్డి విషయం కావచ్చు చూసుకుంటూ ఉంటే ఆ రోజు అంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారో, అలాగే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడారో, వాళ్ళకి ఏ విధంగా అయితే వీళ్ళు అనుకూలంగా ప్రభుత్వం ఉందో, వాళ్ళని ప్రోత్సహించిందో, ఎవరి ఆధ్వర్యంలో ఇది జరిగినాయి, ఎవరు చేయమంటే ఇది చేశారు అనే విషయాలు బయటకు వస్తాయేమో అని చెప్పని ఈరోజు వణికిపోతూ ఉన్నారు వాళ్ళు. పైకి మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు అంటే మొన్నటిదాకా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం, నిర్లక్ష్యమనే చెప్తున్నాను నేను, అందులో అనుమానమే లేదు, నిర్లక్ష్యం వహించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొంచెం జూలు విదిల్చి ఈ కార్యక్రమంలో కొంచెం ముందుకెళ్తా ఉంది. ఈ ముందుకెళ్లే క్రమంలో చాలామందిని అదుపులో తీసుకుంటున్నారు. రెడ్డి గారి అమ్మాయి అని చెప్పని ఈ మధ్య సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, ఇంకొక శ్రీరెడ్డి, మరి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కోళ్ళు బయటకు వస్తున్నారు. శ్రీరెడ్డి అయితే క్షమాపణ కోరుతా ఉంది, సుధారాణిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చాలామందిని అదుపులో తీసుకున్నారనే వార్తలు మనకు వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక రకమైన భయం అనేది ఏర్పడింది వాళ్ళకి. భయం అనేది ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేనే పెడతాను, ప్రశ్నిస్తాను అన్నాడు. వాడు ప్రశ్నించారా? ఒకటే గమనించుకోవాలి, నీ తల్లి విజయలక్ష్మి గారు, నీ చెల్లెలు షర్మిలారెడ్డి గారు, అలాగే ఇంకో చెల్లెలు డాక్టర్ సునీతారెడ్డి గారు, వాళ్ళ మీద అతను రాసిన రాతలు, వర్రా రాఘవరెడ్డి రాసిన రాతలు, మీరు మీ నాయకులు చాలామంది కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవైపు నుంచి రోజా గారు, అలాగే కొత్తగా వచ్చిన శ్యామల గారు, మరి అమ్మడి రాంబాబు గారు, పేరుని నాని గారు, ఇలా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఒక్కచోట సమావేశమై మహిళల్ని, మీ పార్టీలో మహిళల్ని, మీ శాసనసభ్యుల సతీమణిని, గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళ సతీమణుల్ని, లోక్సభ సభ్యులుగా చేసినటువంటి సతీమణుల్ని, వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి, అలాగే లక్ష్మీపార్తి గారు ఒకళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి వీళ్ళందరి చేత, మహిళల చేత అతను మీ తల్లిని, చెల్లిని, ఇంకో చెల్లి మీద ఏ విధమైన రాతలు రాశాడో అవి చదివియండి, లేకపోతే మీరు చదవండి, చచ్చిపోతారేమో నిస్సందేహంగా. అంటే వాళ్ళకంత అంటే మానవత్వం ఉందని కానీ స్పందించే గుణం ఉంటుంది అనేది నేను భావించను. ఎందుకంటే స్పందించే గుణం అనేది ఉంటే మిగిలిన విషయాలు ఏదన్నా సరే తల్లి మీద, చెల్లి మీద అలాంటి వాళ్ళు చేసినప్పుడు ఆ రోజైనా అదుపులో పెట్టినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. వాళ్ళకి అదుపులో పెట్టింది కాకుండా సొయానా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ అమ్మాయి షర్మిల మీద కట్టుకున్న చీర మీద కూడా వ్యాఖ్యానించాడు కదా బహిరంగ సభలో. అంటే వీళ్ళని ప్రోత్సహించినట్టు నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి అని. అంటే ఇక్కడ మీ తల్లి మీద, చెల్లి మీద వాళ్ళు మాట్లాడితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అదుపులో తీసుకుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు, అదే కదా, నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. దానికి అంటే ఇప్పుడు నువ్వే వెనకుండి ప్రోత్సహించావని చెప్పని ఇప్పుడు అభియోగాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి నీ పేరు బయటకు వస్తుందని చెప్పి భయపడుతున్నారులాగా ఉంది తప్ప, అందుట్లో సజ్జల భార్గవరెడ్డి ఏమైపోయాడు, వెలుసుబాసు కోసం ప్రయత్నిస్తున్నాడు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు అతను. మిగిలిన వాళ్ళందరూ కొంతమంది ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, వాళ్ళు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ
సభ్య సమాజం చర్చించుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలాన్ని వాడారు, అసభ్యంగా చిత్రీకరించారు. వాళ్ళ అంటే ముఖాలను మార్చారు, అవయవాలను మార్చారు, రకరకాలుగా చేస్తూ వాళ్ళని విచిత్రంగా అంటే అసహ్యంగా తలదించుకునే విధంగా చిత్రాలను కూడా నింపారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారు ఎవరు చేశారనే లోతుగా విచారించి బయటకు తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. కాబట్టి దాన్ని చూసి భయపడిపోయి ఈరోజు ఆహాకారాలు చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అలాగే అంటే వీళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కావచ్చు, వాళ్ళ చెల్లిని కావచ్చు, ఇంకో చెల్లిని కావచ్చు, ఎందుకు ఈ విధంగా చిత్రీకరించారంటారు? అంటే నేను హైలో ఉండాలి, వీళ్ళు అసలు అనగదొక్కే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతోనే. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరినైనా ఇలానే చేస్తానని చెప్పిన సందేశం ఇచ్చాడు ఆ రోజు. అంటే కుటుంబంలో వాళ్ళైనా కుటుంబంతో సంబంధం లేదు, అతనికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళందరినీ కూడా ఈ విధంగా చేస్తాననే నిర్ణయాన్ని అతను చెప్పాడు. అలాగే దాడులు చేసిన సందర్భంగా కూడా చూసుకుంటే నేను ఎవరి మీదైనా ఇలానే దాడులు చేస్తానని చెప్పని ఒక రకమైనటువంటి భయానికి వాతావరణాన్ని సృష్టించి ప్రజలెవరు ఓట్లు వేయడానికి రాకుండా చేయాలని భయపెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలం కాలేదు కాబట్టి ఇంత ఘోరాతిఘోరమైనటువంటి అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పటికైనా సరే ఎందుకు మనకి ఓటమి ఎదురైంది అని చెప్పని అతను మార్చుకుంటాడేమో పద్ధతి, సమీక్ష చేసుకుంటాడేమో ప్రజలైతే భావించారు. కానీ నేనైతే అతను ఇదే పందాన్ని కొనసాగించాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా చేస్తేనే కదా, ఇలా మాట్లాడితేనే కదా మళ్ళీ ఆ 11 స్థానాల్లో ఒక స్థానం కూడా లేకుండా ప్రజలు దూరం చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రం తిరిగి గాడిలో పడదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోద్ది అంటారా? మళ్ళీ అధికారంలో వచ్చింది 2029 అనే భావన అయితే మర్చిపోండి మీరు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కూటమి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపడతా ఉన్నారు, నిధులు తెచ్చుకుంటున్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. అది దానికి ఎక్కువ ప్రచారం ఆర్భాటాలకు రోజులకు వెళ్లకుండా పనులు చేసుకుంటూ ఇలాగే దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ చేసుకుంటూ ఎవరైతే 5 సంవత్సరాల్లో అధికారాన్ని ఉంది కదా అని చెప్పిన విర్రవీగి సామాన్య ప్రజల్ని పార్టీ నాయకుల్ని చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా 52 రోజులు కారాగారంలో పెట్టారు కదా, అలా ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయండి చట్టబద్ధంగా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాగా కొట్టమని ఎవరు కోరుకోవట్లేదు, కొట్టమని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కొట్టడం మంచి పద్ధతి, ఆ విధంగా చేయాలని కూడా మేమైతే చెప్పట్లేదు. కానీ ప్రజలు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ పథకాల గురించి పెద్దగా ఆలోచించట్లా, రాష్ట్ర అభివృద్ధి గురించి పెద్దగా ఆలోచించట్లా, ఉద్యోగాల గురించి పెద్దగా ఆలోచించట్లా. వాళ్ళకి ఎందుకు శిక్షలు వేయటం లేదు అనే దాని మీద కూడా ఎక్కువ చర్చించుకుంటున్నారు. కాబట్టి త్వరితగతిన చట్టంలో ఉన్న లొసుగులు వాళ్ళకి తెలిసినా కూడా చట్టం తన పని చేసుకుంటా వేగవంతంగా చేసుకుంటా వెళ్తే ఏ విధమైన వ్యక్తులైనా సరే అభివృద్ధిలో తీసుకోవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఉండాలని చెప్పి ప్రజలైతే భావిస్తున్నారు. అలా ఉంటే ఈ యొక్క కూటమికి మళ్ళీ అంటే మీరు ఇంకొక 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉంటే తప్ప గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం అనేది మార్చిపోదు. రెండోది ముందుకెళ్ళదు. రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే మళ్ళీ పురోగమనం సాధించాలంటే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడాలి అంటే పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం ఏర్పడాలి అంటే ఇలాంటి వాళ్ళకి తక్షణం శిక్ష వేయాలి. ఆ శిక్ష వేసినప్పుడు ఏమైందంటే ప్రజలకి పారిశ్రామికవేత్తలకు ఒక సందేశం వెళ్ళిద్ది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో పోటీగా చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి కనుక మీరు తీసుకొచ్చినప్పుడే ఈ రాష్ట్రం ఈ ప్రజలు నిజమైన విజయం సాధించారని అయితే నేను భావిస్తాను. ధన్యవాదాలండి.